డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీపీటీ, బీఎస్సీ, ఎంఎల్టీ, పారామెడికల్ ఈ కోర్సులకి మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మనకి అప్లికేషన్లు కూడా స్టార్ట్ అయితే కావడం జరిగింది. మెయిన్గా మీరు అప్లై చేస్తున్నప్పుడు ఈ ఒక్క తప్పు అసలు చేయకండి. సో మీరు అప్లోడ్ చేసే డాక్యుమెంట్ అయితే ఉంటుంది కదా, 4 పక్కల క్లియర్గా ఉండేలా చూడండి. అండ్ అలాగే ప్రతిదీ కూడా విజిబుల్ అయ్యేలాగా, అంటే కనిపించేలాగా మెయిన్గా అయితే అన్నీ ఉండేలా చూసుకోండి అన్నమాట. ఎందుకంటే చాలామంది విద్యార్థులు ఇక్కడే పొరపాటు చేస్తారు. దీనివల్ల వాళ్ళ పేరు అయితే ఎలిజిబుల్ లిస్టులో అయితే ఉండదన్నమాట. అందుకు చెప్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా రిమార్క్స్, ఇక్కడ 10 years స్టడీ సర్టిఫికేట్ నీడెడ్. అండ్ అలాగే ఇంటర్ కోర్సు ఈ స్టడీ సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయలేదు, మనకి మార్క్స్ మెమో లేదు. ఇలాగా అప్లోడ్ 6, 7, 8, 9, 10 స్టడీ సర్టిఫికేట్స్ ఇలాగా అవుతుంది కదా. అప్లోడ్ మనకి ఏంటంటే ర్యాంక్ కార్డు, ఈ విధంగా సర్టెన్ డీటెయిల్స్ అయితే ఉంటుందన్నమాట. రెసిడెన్స్ సర్టిఫికేట్ అప్లోడ్, రేషన్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికేట్ ఇలాగా మీరు పెట్టే ప్రతి డాక్యుమెంట్ కూడా, ప్రతి ఫోటో కూడా క్లియర్ కట్గా పైనుంచి కింద వరకు అన్నీ కనిపించేలాగా, విజిబుల్ అయ్యేలాగా ఉండేలాగైతే చూసుకోండి అన్నమాట. ఏ ఒక్కటి లేకపోయినా చాలా ఇబ్బంది పడిపోతారు. అందుకే చెప్తున్నాను, మీ అప్లికేషన్కి ఇంకా దాదాపుగా ఒక 9 రోజుల టైం అయితే ఉందన్నమాట. కంగారు పడకుండా మెల్లిగా నిదానంగా పైనుంచి కింద వరకు ప్రతి డాక్యుమెంట్, ప్రతి స్కాన్ చేసి నీట్గా వాళ్ళకి కనిపించేలాగా ఉంటే సరిపోతుందన్నమాట. ఎందుకంటే ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ దగ్గర సర్టెన్ డీటెయిల్స్ అయితే ఉంటాయి కదా, మొత్తం వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇది కరెక్టా కాదని వెరిఫై చేసుకోవాలి. ఇన్ కేస్ వాళ్ళకి సరిగ్గా లేకపోయినా, బ్లర్గా ఉన్నా మళ్ళీ రీఅప్లోడ్ చేయమంటారు. రీఅప్లోడ్ చేద్దామన్నా మీకు చాలా ఇబ్బంది అయితే అవుద్దన్నమాట. అందుకే చెప్తున్నాను, మీరు అప్లోడ్ చేసే ప్రతి డాక్యుమెంట్ కూడా పైనుంచి కింద వరకు 4 పక్కల అండ్ అలాగే దాంట్లో ఉండే అక్షరాలు కూడా క్లియర్ కట్గా కనిపించేలాగా ఉండేలా చూసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. చాలామందికి ఇదే చెప్పాను, మళ్ళీ ఏదో తప్పు చేస్తున్నారు. మీరు అది తప్పు చేయకుండా ఉంటారని చెప్తున్నాను. సో మనకి అప్లోడ్ చేసే ప్రతి డాక్యుమెంట్ కూడా అండ్ అలాగే ఫోటో కాపీలో ఈసారి కొన్ని కొత్తగా రూల్స్ అయితే తేవడం జరిగింది. ఫోటో కాపీలో కరెక్ట్గా కనిపించాలి పాస్పోర్ట్ సైజ్ ఫోటో, దాని కింద మీ పేరు అండ్ ఆ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఎప్పుడు దిగారు 6 months లోపు అయితే ఉండాలన్నమాట. ఇవన్నీ కొత్త రూల్స్ అయితే రావడం జరిగింది. అందుకే చెప్తున్నాను. సో మీరు అప్లోడ్ చేసే ప్రతి సర్టిఫికేట్ కూడా కనిపించేలాగా, విజిబుల్ ఎలా ఉండేలా చూసుకోండి. ఆ ఒక్క తప్పు అయితే చేయకండి. ప్రతి ఒక్క సర్టిఫికేట్ క్లియర్గా తప్పుగా లేకుండా అయితే అప్లోడ్ చేయండి అన్నమాట, సరిపోతుంది. సో మీరు నెక్స్ట్ స్టెప్కి అయితే ఎలిజిబుల్ అయితే అవుతారు. శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ అయితే మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీఫార్మసీ, ఫార్మాడీ, ఫిజియోథెరపీ, నర్సింగ్. మనకి గవర్నమెంట్ అందించే 38,000 ఫీజు రిమర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజ్లో జాయిన్ అయితే అవ్వచ్చు. మనకి ముఖ్యంగా మేనేజ్మెంట్ సీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మనకి మెయిన్గా 100% ప్లేస్మెంట్స్ అసిస్టెంట్ అయితే ఉందన్నమాట. మీరు డైరెక్ట్గా దీంట్లో ఒకే క్యాంపస్లో వేరు బిల్డింగ్స్లో అయితే ఉన్నాయి. అమ్మాయిలకి సేఫ్టీ పరంగా శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ఫర్ ఉమెన్ అనే కాలేజ్ అయితే ఉంది. అండ్ అలాగే మనకి కో ఎడ్యుకేషన్ కూడా ఉందన్నమాట. మీకు నచ్చిన దాంట్లో జాయిన్ అయితే అవ్వచ్చు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ కాలేజ్ అయితే మనకి నెల్లూరులో అయితే ఉందన్నమాట. డైరెక్ట్ అయితే జాయిన్ అవ్వచ్చు. అండ్ అలాగే ఒకసారి మీకు అయితే స్క్రీన్ మీద చూపిస్తానమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. A to Z ఇన్ఫర్మేషన్ వాళ్ళైతే చెప్తారన్నమాట. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ఫర్ ఉమెన్. కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SPSW. కో ఎడ్యుకేషన్ కూడా ఉంది. కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SC1 SPRC.